79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలు చోట్ల జాతీయ జెండా ఆవిష్కరించారు. కాంగ్రెస్ భవన్, రైల్వే స్టేషన్ వద్ద రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, గాంధీ చౌక్, నెహ్రూ పార్క్ వద్ద మూడా చైర్మన్ కేశవ వేణు జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య పోరాటంలో అసువులు బాసిన అమరవీరులందరికీ నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యంలో తమ ప్రాణాలు అర్పించి మనకు స్వేచ్ఛను అందించిన అమరవీరుల ఆలోచనలు, ఆశయాలను అందరూ ముందుకు తీసుకెళ్తూ దేశం అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ప్రస్తుతం కొందరు దేశ సౌభ్రాతత్వాన్ని దెబ్బతీస్తూ దేశాన్ని మతాల వారీగా విభజించే ప్రయత్నాన్ని అందరం తిప్పికొట్టాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా నుడా చైర్మన్ కేశవ వేణు మాట్లాడుతూ దేశ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, సుఖశాంతులతో ఉండాలని, ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను అర్పించి స్వాతంత్ర్యం తెచ్చారని, వారి త్యాగాలకు అర్థంగా ఉండే విధంగా మనమందరం కూడా మత కుల భేదాలు లేకుండా కలిసి దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్లాలని అన్నారు. ఈ సందర్భంగా పిసిసి ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్ జిల్లా మరియు నగర ప్రజలకు 79వ స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రజలకు, నగర ప్రజలందరికీ కూడా నిజామాబాద్ జిల్లా ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన, నగర కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి ఎందరో మంది అమరవీరులకు కాంగ్రెస్ పార్టీ పక్షాన నివాళులు అర్పిస్తూ ఈ దేశ స్వతంత్రం కోసం అసువులు బాసినటువంటి ఎందరో మంది మహనీయుల యొక్క ఆలోచనలను, త్యాగాలను గుర్తించి భవిష్యత్తు భారతదేశ నిర్మాణం కోసం మనమంతా కూడా కలిసికట్టుగా ముందుకెళ్లాల్సిందిగా జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ దేశ సార్వభౌమత్వాన్ని విచ్ఛిన్నం చేసే కార్యక్రమాలు నడుస్తున్న సందర్భంలో జాగరూకతతో మనమందరం కూడా ఆలోచించి ఈ దేశ విచ్ఛిన్నకు కారణమవుతున్న అందరినీ కూడా మనం ఎక్కడికక్కడే అడ్డుకుంటూ ఈ ఎందరో త్యాగదనులు ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని మనము కలకాలం ఉండే విధంగా మనం అందరం కూడా కలిసి ముందుకెళ్లాల్సిందిగా జిల్లా ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నిజామాబాద్ జిల్లా మరియు నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆ మహనీయులకు ఏదైతే స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయులందరికీ కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. నిజామాబాద్ జిల్లా మరియు నగర ప్రజలందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.